హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్య తేజ. ముందుగా బౌల్ పెట్టుకుని దాంట్లోనేమో వాటర్ పోసుకుని 2 గ్లాసులు వాటరు, టమాటాలు వేసి, తర్వాత పసుపు వేసి, తర్వాత మిర్చీలు వేసి ఒక 2-3 మిర్చీలు వేసి, తర్వాత కరివేపాకు వేసి, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ అండి. ఇప్పుడు ఇది మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఈ రసం. త్వరగా అయిపోయే ఇన్స్టెంట్ రసం. కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం గరం మసాలా పౌడర్, ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని కాసేపు బాయిల్ అవ్వాలి అండి. బాయిల్ అవుతూ ఉంటుంది చూడండి. ఇప్పుడు చూసారు కదా, లైట్గా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు దానికి కొంచెము మనము ఇంకొక పక్కన పోపుకి రెడీ చేసుకుందాం. దీంట్లో రసంలోకి పోపు వేసుకుంటాం కదా, ఆ రసంలోకి పోపు వేసుకోవడానికి రెడీ చేస్తుంది మా మదర్. మా డాడీకి, నాకు, మా హస్బెండ్కి ఇది చాలా ఇష్టం అన్నమాట ఈ రసము. అందులో మా అమ్మ చేసిన వంట అంటే ఇంకా చాలా ఇష్టం. అట్లా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఫ్రెండ్స్ అమ్మ చేతి వంట. Stay tuned. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, ఒక సైడ్ మనకి ఇట్లా స్టార్ట్ అయింది చూడండి బాయిల్ అవ్వడం. ఇంకొక సైడ్ ఇది బాయిల్ అవుతుండగా ఇంకొక దాని మీద పోపు రెడీ అన్నమాట. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు ఇవి వేసుకొని స్టవ్ వెలిగించుకొని పోపు పెట్టేసుకుంటే మన రసం వేడి అన్నంలోకి రసం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా జలుబు అలా అయినప్పుడు కానీ, పిల్లలకి డైజెషన్ కానీ ప్రాబ్లం ఎవరైనా ఉన్నా సరే చాలా బాగుంటుందండి ఈ రసం. చూడండి ఇది సైడ్ ఇది బాయిల్ అవుతుంది. ఇది కొంచెం బాయిల్ అవుతేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా బాయిల్ అవ్వాలండి బాగా. సిమ్లో పెట్టుకుని స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకోండి. రసం ఎంతసేపు బాయిల్ అవుతే అంత బాగుంటుందండి. చాలా బాగుంటుందండి మా అమ్మ చేసినటువంటి రసం. ఇలా ఇక్కడ నుంచి నేను ఇలా వీడియో తీస్తున్నప్పుడు స్మెల్ అయితే అబ్బా చాలా బాగా వస్తుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఎంజాయింగ్ మై మామ్స్ ఫుడ్. ఇదిగోండి ఇలా పోపు వేగాక ఈ రసంలో మిక్స్ చేసుకోవడం అంతే. రసం బాయిల్ అవుతుంది కదా, ఆ పోపు అక్కడ వేగిపోతుంది, అది తీసేసి దీంట్లో మిక్స్ చేసుకోవడం అంతే ఫ్రెండ్స్. వేడి రసం రెడీ. ఇది ఒక 2 minutes బాయిల్ అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇలా బాయిల్ అవుతే ఇన్స్టెంట్గా, ఫాస్ట్గా, ఈజీ అండ్ క్విక్ రసం చాలా యమ్మీగా ఉంటుంది.
ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్య తేజ.